హాయ్ ఐ లవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ ఆర్ఎంఐ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మా బాబుకి మొన్న అక్షరాభ్యాసం చేయించినాం. ఎక్కడ చేయించినాం, ఎలా చేయించినాం అన్నది ఈ వీడియోలో చూపిస్తా. వీడియోని స్కిప్ చేయకుండా చివరికి చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్షరాభ్యాసం వచ్చేసి వసంత పంచమి రోజు బాసరాకి వెళ్ళి చేసినాం. ముందే చెప్తున్నా, మాలాగే ఏం తెలియకుండానైతే అంత దూరం వెళ్ళి మనీ వేస్ట్ చేసుకోకండి. ఎందుకు ఇట్లా చెప్తున్నా అనేసి వీడియో లాస్ట్లో చెప్తా. ఉండే ప్లేస్ నుండి బాసరాకి 4 hours జర్నీ. ఎవరెవరం వెళ్ళామో ఆల్రెడీ మీరు వీడియోలో చూసే ఉంటారు. మా ఫ్యామిలీ, మమ్మీ, మా అక్క, 2 పిల్లలు. మార్నింగ్ 5కే లేచినాం. చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి సగం దూరం అన్న పోలేము. అంత గవర అంతే టౌడ్ పెట్టింది. అంత మధ్యలోనే ఆగేసి టిఫిన్ చేసినాం. అక్కడ ఒక 1/2 hour వేస్ట్. మళ్ళీ బాసరా దగ్గరకి వెళ్ళినాక పిల్లలకి స్లేట్స్, పెన్సిల్స్ తీసుకుందాం, పలకలు, బల్పాలు కొన్ని వంచుదాం అనేసి ఈచ్ 5 స్లేట్స్, మా పిల్లలకి 1 మొత్తం 12 స్లేట్స్ తీసుకున్నాం. బల్పాలు, పెన్స్, బుక్స్ ఇట్లా తీసుకున్నాం. ఇక వెళ్ళినాం. పోయినాక ఇక చూడుర్రి ఎంత జనం అంటే ఎక్కడెక్కడో వచ్చారు. ఇక ఫస్ట్ కాలు చేతులు కడుక్కొని ఆయన గంగమ్మ తల్లి దగ్గర కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అవుదామని పోయినాం. మేము పోయేసరికి అక్కడ అందరూ నీళ్ళలో దీపాలు వదులుతురు. నేను ఎప్పుడు చేయలేను, చేద్దాం అనేసి అంటే ఇక మా స్వామి తీసుకొచ్చారు. నేను కూడా చేసిన. నెక్స్ట్ ఆయన కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అయినాం. ఇక పోంగా ఉంటుంది చూసుకోరి, ఎండ కొడుతుంది. పిల్లల్ని మనిషికొకరం పిల్లల్ని పట్టుకున్నాం. ఇక పోతా ఉంటే ఇక అత్తలేదు. మందికి ఎక్కడనో ఆపిరు బండ్లు. మీదెండా సంకల పిల్లలు ఇవి చాలదన్నట్టు వచ్చేటోళ్ళని పోయేటోళ్ళని చూసిన బాణం జల్లు అన్నది. ఎంతమంది జనం, ఇసుక పోత్తరాలనంతమంది జనం ఉన్నారు. పిల్లలేమో నడిచేటోళ్ళు కాదా. ఆ ఎండకి చిద్రపెట్టుడు, చెమటలు గారుడు. ఇక కిందనో మీదనో వాడి దగ్గర రాక పోయిన కొద్దీ ఇక భయం అవుతుంది. ఇక్కడనే ఇంతమంది ఉన్నారు, లోపలికి పోతే ఇక మా పరిస్థితి ఏందా అనుకుంటేనే భయపడుకుంటూనే పోయినాం. అనుకున్నట్టే అయింది. అజ్జో ఇక్కడ ఒకటి చెప్పుడు మర్చిపోయినా, చూసిరా ఇక్కడ బోట్లు ఉన్నాయి కదా, ఒక్కరికి 100 రూపాయలు అంట టికెట్. ఆ ఎండకి ఎక్కే ఓపిక లేదు, టైం లేదు. ఫస్ట్ అయితే అక్షరాభ్యాసం చేయించుకొని పొంగ యుత్త అయితే అని ఆయనతో ఎక్కకుండానే పోయినాం. ఇక పొంగ ఉన్నదని చెప్పినా కదా. అసలు ట్విస్ట్ ఏంటంటే ఓన్లీ స్లేట్స్, పెన్సిల్స్ సరిపోవు. అక్కడ పంతులు పూజ చేస్తాడు. అక్షంతలు, పసుపు, కుంకుమ, పూలదండ ఇవి కావాలి అనేసి అన్నారు. తీసుకుందామని షాప్కి పోతే అందులోనే ప్యాక్ చేసి వచ్చింది. ఆడ మీకు తమ్మేలా చూసే ఉంటారు. స్లేట్ పైన ఒక చిన్న బుక్, ఒక 3 చిన్న పలకలు, పసుపు, కుంకుమ, అక్షంతలు 3 వేసి ఉన్నాయి. అది ఒక్క ప్యాక్కి 300 చెప్పారు. వామ్మో గింతగానం. అక్కడ మాకు 12 పలకలు వచ్చిన రేటుకి ఇక్కడ ఒక్క పలక వస్తుంది. గిట్లా నడవది ఎట్లా అంటే ఇట్లయితేనే చేస్తారు, లేకపోతే చేయరన్నాం. ఏం చేద్దాం, తెలియక పోయినందుకు తప్పదు అన్నట్టు తీసుకున్నాం. ముందటికి పోతే ఇంకెక్కువ రేట్ అవుతుంది అమ్మ అన్నాడు. ఇక అవి తీసుకున్నాం. సరే పూలదండలు ఎంత అంటే మాకు ఇక్కడ 10 రూపాయలకు ఒక దండ ఇస్తాడు, అక్కడ 100కు ఒక దండ ఇచ్చాడు. ఇదేం కర్మరా బాబు, ముందే తెలుసుకుంటే అయిపోగా అని అనుకున్నాం. ఏం చేసుడు, తప్పది మనం అనేసి తీసుకున్నాం. ఇక పోయేసరికి టికెట్ల కాడ అదొక ట్విస్ట్. స్పెషల్ టికెట్ ఏమో 1000 రూపీస్ అన్నారు, నార్మల్ టికెట్ ఏమో 200 అన్నారు. ఫ్రెండ్స్ ఏంటిదో మనకు తెలియదు కానీ స్పెషల్ టికెట్ అయితే తొందర అవుతుంది, చిన్నపిల్లలు ఉన్నారు ఏడుస్తురు అనేసి స్పెషల్ టికెట్ తీసుకున్నాం. పోయినాక ఇక చూడుర్రి, 200 టికెట్ తీసుకున్న వాళ్ళు గదే లైన్లో వచ్చిర్రు, 1000 రూపాయల టికెట్ తీసుకున్న వాళ్ళు గదే లైన్లో వచ్చిర్రు. అయితే ఎట్లనో కిందికో మీదికో వచ్చినాం. ఆయనతో పోయినాక ఆయనతో ఒక వెయిటింగ్ హాల్లో కూర్చుండబెట్టిరు. వేరే వాళ్ళది ముందర జరుగుతుందని ఇక వెయిటింగ్ హాల్లో మంచిగా ఒక 10 నిమిషాలు ఫ్యాన్ల కింద రెస్ట్ తీసుకున్నాక ఇక గేట్లు ఓపెన్ చేసారు. ఇక చూడుర్రి, కుక్కలు పడ్డట్టు వెనక అందరూ మాది ముందు కావాలని ఉరికిరు. ఇక పోయి గొర్రెల మందలకి అందరిని ఒకటే కాడ కూర్చుండబెట్టిర్రు. ఎవరి పిల్లల్ని వాళ్ళ మీద కూర్చుండబెట్టుకోవాలని ఆయనతో అది ఓపెన్ చేయించిర్రు. ఇక పంతులు అక్కడ మంత్రాలు చదివిన కొద్దీ ఇక్కడ పిల్లలతో పూజ చేయమంటే ఆయనతో మా స్వామి చిన్నోని కూర్చుండబెట్టుకొని పూజ చేసిండు. మా చిక్కమ్మ నేను ఎత్తుకున్నా. చూడు ఎట్లా అవుతుందో, వీళ్ళు ఏం చెప్తురు ఏమో నన్ను
ఆగం చెప్తారు అనుకుంటా వస్తుంది. కిందనో మీదనో అడిగే మా చిన్నోడు పూజన అయితే చేసిండు. ఇంకొకటి ఇక్కడ కామెడీ ఒకటి జరిగింది. ఏంటో చెప్పనా, మంది బాగున్నారని చెప్పిన లైన్లో పిల్లలు ఎడుతుర్రని పూజకి తీసుకుపోయిన ఆయన పలకల్ని కవర్ ఇప్పేసి పిల్లలకు ఫ్యాన్లు ఎక్కువ ఉప్పుకుంటా కూర్చున్నారు అందరూ. అదైతే అస్సలు ఫన్నీ. ఇక 1000 రూపాయల టికెట్ తీసుకున్నందుకు ఏం న్యాయం లేదా, అంత గింతనే అనుకున్నాం. ఇక ఆయన పంతులు ఒక్కొక్కరిని మీద కూర్చుండబెట్టుకొని మళ్ళీ రాపిచ్చి అక్షంతలు వేసి ఆశీర్వదించిండు. మా చిన్నోడు పంతుల దగ్గర కోకముందే ఆయన పలక బల్బం తీసుకున్నాడు, ఆయనతో రాసుకున్నాడు. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. అస్సలు ఎంత దొరకబట్టినా ఆగలే. ఏమన్నా వేసుకోరా నాయన అని సపరేట్గా ఊకున్నా. మా బిడ్డని క్లారిటీగా చూడలేరు కదా. ఇగో మా బిడ్డ అది ఎంత మంచిదంటే అదొక దేవత అని చెప్పుకోవచ్చు. పాపం ఒక్కసారి కూడా ఎత్తుకోమనలే. మేము ఎంత దూరం నడిచినామో అది కూడా నడుచుకుంటూ వచ్చింది. మంచిగా పంతులు చెప్పిన కొద్దీ అదే ఓన్గా పూజ చేసింది. ఎంత మంచిగా అనిపించింది. అందుకే బిడ్డ కావాలి బిడ్డ కావాలి బిడ్డ కావాలి అనుకున్నట్టు ఆయన దేవుడు బిడ్డనిచ్చిండు. సక్సెస్ఫుల్గా ఆయనతో అక్షరాభ్యాసం అయిపోయింది. నెక్స్ట్ ఆయనతో దర్శనానికి లైన్ పట్టినాం. దర్శనం కూడా మంచిగా అయిపోయింది. ఇక బయటికి వచ్చేటప్పుడు లడ్డు ప్రసాదం తీసుకున్నాం. నెక్స్ట్ అక్కడ శారీస్ కూడా ఉన్నాయి, అమ్మవారి చీరలు అనేసి. ఇక ఇంత దూరం వచ్చినందుకు గుర్తు ఉండిపోతుంది అనేసి ఒక శారీని అయితే తీసుకున్నా. అక్క ఒకటి నేను ఒకటి. ఇదైతే 400 చెప్పిండు, లాస్ట్కి 300కి ఇచ్చిండు. ఇంతకుముందు చూపించిన లడ్డు అభిషేకం లడ్డు అనేసి 100 రూపీస్ తీసుకున్నారు. 500 గ్రామ్స్ ఉంది. ఇక తప్పది, ఏం చేద్దాం. సరే అయితే కానీ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయరి. అలాగే వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. బాయ్.